ప్రైజ్ లార్డ్. దేవుని నామాన్ని బట్టి పరిశుద్ధమైన దేవుని యొక్క కార్యాలను తెలుసుకోవడానికి మనం ఎంతో తాపత్రయపడుతున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ప్రతి దినము మనం బలపడుతున్నామని నమ్ముచున్నాను. దైవ శక్తి చేత మనము అభివృద్ధి చెందే కొలది దేవుడు మనల్ని ఎంతో బహుమానముగా వాడుకుంటాడు. ఆయన చిత్తం అద్భుతమైనది, ఆయన ఆలోచన ఎంతో విలువైనది. ఆయన జీవితంలో మనకి నేర్పించేది మన యొక్క జీవితాల్లో ఉన్న కల్మషమైన జీవితాన్ని పోగొట్టుకోవడానికి, ఆయన కల్మషమైన జీవితాన్ని పోగొట్టడానికి ఈ లోకంలోనికి ఒక మాదిరి చూపించడానికి వచ్చిన రీతిగా కనబడుతున్నాం. ఈరోజు చాలా మంది అపవిత్రత అవ్వడానికి గల కారణం ఒక విషయం మనం గ్రహించలేకపోతున్నాం. మన యొక్క దృష్టి చాలా అవినీతిగా కనబడుతుంది. మన యొక్క ఆలోచన విధానమును చూసినట్లయితే మనల్ని మొదటిగా పాడు చేసేది ఏదైనా ఉంది అని ఆలోచన చేస్తే మన కళ్ళు మాత్రమే. దాన్ని చూసినట్లయితే వాక్యము ఏ రీతిగా సెలవిస్తుందో మనము ఆలోచన చేస్తే మత్తయి సువార్తలో చూసినట్లయితే 6వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండెను. చూడండి, ఇక్కడ మాట్లాడినట్లయితే దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయముగా ఉండును. అయితే మనం యొక్క సందర్భానుసారంగా మాట్లాడినట్లయితే మన కన్నుల విషయంలో మనం మాట్లాడగలుగుతాం. ఎందుకంటే దేవుని యొక్క చిత్తంలో ఎంతో మంది ప్రజలను చూసాం, ఎంతో మంది ప్రవక్తలను, యాజకులను, కాపర్లను, దేవుని యందు నమ్మకము కలిగిన బిడ్డలను ఎంతో మంది మనం చూడగలవచ్చు. అవసరమైతే మనం ఆలోచన చేస్తే దావీదు కూడా తన యొక్క కంటి చూపు వలన పొరపాటు జరిగినట్లు మనం ఆలోచన చేయొచ్చు. సొలొమోను కూడా తన కంటి చూపు విషయంలో, ప్రతి ఒక్క స్త్రీ విషయంలో మోహకరమైన చూపులో చూసిన విధానాన్ని మనము చూడగలం. అలాగే బలవంతుడైన సంసోను కూడా తన యొక్క చూపు విషయంలో క్రమము లేక నచ్చిన విధానాన్ని, అందాన్ని చూసి తన యొక్క దేహాన్ని పాడు చేసుకోవడానికి ఆలోచన కలిగి ఉన్నాడు. ఇలా మనం పొరపాటులు గమనించినట్లయితే అనేక మంది ఉద్దేశాల్లో కంటి చూపు సరైన మార్గంలో లేకపోవడం వల్ల ఈ అపవిత్రమైన కార్యాలు జరుగుతున్నాయని మనం ఆలోచన చేయొచ్చు. దేహమునకు దీపము కన్నే గనుక అని మనం ఆలోచన చేసినట్లయితే నిజముగా మన కన్నులు తేటగా ఉన్నాయో లేదో ఈరోజు గమనించుకోవాలి. మన ప్రతి ప్రభావము కంటి చూపు మీద పడుతున్నప్పుడు ఆ కంటి చూపు నుండి దైవ కార్యములను ఎలా చూడాలి అనే ఆలోచన మనలోనికి రావాలి. మన దేహమంతయు ఎలా అయితే చెడ్డదిగా మారుతుంది, ఏ విధముగా చీకటిగా మారుతుందని ఆలోచన చేస్తే మన కంటి చూపు లెవెల్ వేరే స్టేజ్ లోకి దాటినప్పుడే మన యొక్క జీవితంలో అపవిత్రమైన కార్యాలు వెంటపడుతూ ఉంటాయి. మన కంటి చూపు వలన అపవాది మనకి ఏం తలపెడతాడు అంటే, మనము చూసే స్వభావం ఒక వ్యక్తిని ఏ రీతిగా అయితే తప్పుడు చూపుతో చూస్తున్నామో తప్పకుండా వాడు గమనించగలడు. ఎందుకంటే ఆ యొక్క చూపు విషయంలో చూసే అవ్వను ఆశ్చర్యమైన మాటలతో ఏ రీతిగా అయితే మోసం చేశాడో మనము చూడగలం. అలాగే హిజ్కియా యొక్క గెహజీ కూడా అదే విషయంలో కూడా అదే పొరపాటు చేసినట్లు, ధనమును చూసి ఆశించినట్లు మనము చూడగలుగుతున్నాం ఆ మూటలని. ఈరోజు నేను కూడా కంటి చూపును క్రమముగా భద్రపరుచుకుంటే తప్పకుండా మనము ఆశీర్వదించబడతాం. ఏ రీతిగా ఆశీర్వదించాం, ఏ రీతిగా మనము ఆశీర్వదించబడతామని ఆలోచన చేస్తే మన యొక్క దేహము కంట్రోల్లో ఉంటే వెలుగుమయముగా మన యొక్క జీవితం ఉంటుంది. చీకటిలో ఎంత మాత్రము మనం ప్రవేశించలేం. చీకటి మనకు చాలా దూరంగా కనబడుతుంది. చీకటి ఏ మాత్రము మన దరికి చేరదు. అందుకని మనము మన యొక్క జీవితాల్లో కావలసిన ఆశ్చర్యమైన జీవితం ఏంటంటే, మొదటిగా కాపాడుకోవలసినది మన కంటి చూపు లెవెల్ని ఎప్పుడైతే కాపాడుకుంటామో, మన యొక్క పద్ధతి విధానాన్ని ఎప్పుడైతే కాపాడుకుంటామో, మన యొక్క జీవితాల్లో ఎప్పుడైతే మన యొక్క ఆశ్చర్యమైన జీవితాన్ని మనం వెలుగుమయముగా మార్చుకుంటామో, మనలో ఉన్న చీకటి పోయి వెలుగులోనికి మనం వెళ్తాం. అప్పుడు మన చూపు చాలా సక్రమంగా కనబడుతుంది. అందుకని తండ్రి అయిన కుమారుని పంపించినప్పుడు కూడా తన కుమారుడు ఏ రీతిగా తన దేహాన్ని కాపాడుకోవడానికి ఎంతగా పశ్చాత్తాపడుతూ రాత్రింబగళ్ళు దేవునితో గడిపేవాడు మనం చూడగలుగుతాం. ఆ యేసుక్రీస్తును కూడా సాతాను పడగొట్టాలని చూసి ఆ కొండ ప్రాంతముకు తీసుకువెళ్ళి ఆ లోక మహిమనంతటిని చూపించి ఇవన్నీ నీకు ఇస్తానని చెప్తుంది. అంటే అపవాదికి మనం దొరికేది చూపు విషయంలో. అంటే ఆశ్చర్యమైనవి లేకపోతే చెడ్డమైనవి మన కళ్ళ ముందుకు తీసుకువచ్చి మనల్ని పెట్టలేని గురి వైపు తీసుకువెళ్ళి నాశనకరమైన గుంటలోనికి తీసుకువెళ్తాడు.
తప్పకుండా మన జీవితాల్లో మన కన్ను తేటగా ఉంటే మన జీవితాలు అద్భుతంగా మార్చబడతాయి. అటు కృపలో నీ జీవితం, నీ కంటిని నువ్వు కాపాడుకోవాలంటే, దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను తీసుకువెళ్ళాలంటే, పడిపోయిన భక్తుల వలె నీ జీవితం ఉండక కాపాడుకునే జీవితముగా నీ జీవితం ఎప్పుడు వర్ధిల్లుతూ ఉండి అటు కృపలో నిన్ను దీవించి దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరమందున్న గొప్ప దేవా, నీకే స్తోత్రములు తండ్రి. మనిషి యొక్క కంటి చూపు వలనే తండ్రి ప్రతి ఒక్క చెడ్డ కార్యాలు, చెడ్డ తలంపు, చెడ్డ మనసు ఏర్పడుతుంది. నిజమే, దావీదు లాంటి భక్తులు, సొలొమోను లాంటి జ్ఞానవంతులు, సంసోను లాంటి బలవంతులు తండ్రి, దైవ వాక్కు తెలిసిన అనేక మంది బిడ్డలు పడిపోవడం మేము చూడగలుగుతున్నాం. తప్పకుండా మా కంటి చూపును కాపాడుకునే ధైర్యమును, బలమును మాకు దయచేయండి. పరిశుద్ధమైన నీ ఆలోచనతో, పరిశుద్ధమైన నీ తలంపులతో నీవే మాకు తోడుగా, నీడగా కాచి కాపాడి నడిపించి జ్ఞానవంతులుగా మమ్మల్ని నిలవబెట్టుకుని మా దేహమును కాపాడుకోవడానికి ముందుగా మా యొక్క కన్నులు తేటపరుచుకోవడానికి మేలు చేయండి. కృప చూపించండి. ఎవరైతే వింటున్నారో తండ్రి, వారిని నీ కృపతో భద్రపరిచి వారి కంటి చూపు విషయంలో చాలా భద్రత తీసుకోవడానికి మేలు చేయండి. పడిపోయిన భక్తుల వలె ఉండక నీతిగా జీవించు, నీ వలె మేము జీవించడానికి మేలు చేస్తాం. యేసుక్రీస్తు నామం పేరుతో అడిగి వేడుకొచ్చున్నాం. ఆమేన్. తప్పకుండా మన యొక్క జీవితాల్లో మనము కాపాడుకోవాల్సిన కంటిని కాపాడుకుంటే మనము వర్ధిల్లుతో ఆశీర్వదించబడతాం. గాడ్ బ్లెస్ యు. కృప దేవుడు మీకు ఇచ్చిన గాక. ఆమేన్. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే.